ఐఎండీ వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ముంతా తుఫాను మనకు ఈ రోజు నుంచి 29 వరకు తీవ్ర గాలి అయితేనేమి వర్షాలు అయితేనే చూడడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనకి అందరినీ కూడా అధికారులందరూ అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నాతవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా మేము 2 షిఫ్ట్లు వరగా 4 రోజులు కూడా మేము స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఆఫీసులో కూడా 24/7 అవర్స్ కూడా మేము అవైలబుల్గా ఉంటాము మా స్టాఫ్ అందరూ కూడా. సో ఇందులో భాగంగా ఏం చేసామంటే మన నాతవరం గ్రామంలో 2 రిలీఫ్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఒకటి నాతవరం విలేజ్లోని, ఇంకోటి వైబీ అగ్రహారం విలేజ్లోని పెట్టడం జరిగింది. ఇందులో దానికి సంబంధించిన సెంటర్కి ఎంఈఓ గారు, నాతవరం సెంటర్కి ఎంఈఓ గారు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా వైబీ అగ్రహారం విలేజ్కి హౌసింగ్ ఏఏ గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అందులో శానిటరీ వర్కర్స్, ఏఎన్ఎంలు, అలాగే జిఎస్డబ్ల్యూ స్టాఫ్, విఆర్ఓస్ అందరూ కూడా అందులో పోస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 4 చెరువులు కొద్ది ఎఫెక్ట్ పరిధిలో ఉన్నాయని చెప్పారు. పీకే గుడుము, నాతవరము, ఎంబీ పట్నం ప్రాంతంలో 4 చెరువులు ఇచ్చారు. ఆ చెరువులు కూడా ఓవర్ఫ్లో అయితే ఇమ్మీడియట్గా అక్కడ మనిషిని పెట్టి ప్రొసీడింగ్స్ మనం చెప్పారు. దానికి కూడా మన జిఎస్టీ స్టాఫ్ని అలాగే మా విఆర్ని కూడా కలిపి డ్రాప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అన్నీ కూడా మేము జాగ్రత్తలు పాటిస్తున్నాము. ఏవైతే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్ఓపి ప్రకారం జేసీబీని కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఏవైతే చెట్టు కట్ చేసే ఉన్నాయో మిషన్ అది కూడా మేము అన్ని విఆర్ఓకి ఇచ్చి స్టాండ్ బై పెట్టుకోవడం జరిగింది. మనకు ముఖ్యంగా గాలి వేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అయితే మన సరుకుడు ట్రైబల్ ఏరియా ఉంది కాబట్టి మేము ముందుగానే అక్కడ సరుకు ఏదైతే మన సివిల్ సప్లై సంబంధించి ఎసెన్షియల్ రైస్ అయితే పంపించడం ఆల్రెడీ 2 డిపోలకు పంపించడం జరిగింది. అది ముందు ప్రయారిటీగా తీసుకొని మేము యుద్ధ ప్రాతిపదికన నిన్న పంపించడం జరిగింది. మనం ప్లేన్ ఏరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము సరుకు వేస్తాం. ఎందుకంటే ఒకవేళ రోడ్ కానీ కట్ అయితే మనం మీదకి వెళ్ళడానికి వీలవుతుంది కాబట్టి ఆ ఉద్దేశం ముందు ప్రయారిటీ మనం షెడ్యూల్ ఏరియా ప్రాంతమైన సరుకులు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మేము ఒకటి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు అయితేనేమి, రెవెన్యూ డివిజన్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా అప్రమత్తంగా ఉంటూ మా స్టాఫ్ను కూడా మా విఆర్ఓస్ అయితేనేమి, జిఎస్టీ అయితే స్టాఫ్ అయితేనేమి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా R&B వాళ్ళతోనూ, ఇరిగేషన్ వాళ్ళతో కూడా మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ తాండవ ప్రాజెక్ట్ సంబంధించి నీరు ఎప్పుడు వదులుతారో ఆ వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఆ వివరాలను మనం కింద ప్రాంతాలైన ఈస్ట్ గోదావరికి సంబంధించి కోటనందూరు మండలం అయితేనేమి వాళ్ళ తహసీల్దార్కి, అదేవిధంగా తుని మండలం తహసీల్దార్కి, అలాగే పాయకరాపేట తహసీల్దార్ కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా లైవ్ చేసుకుంటూ వాళ్ళు ఇంటిమేట్ చేస్తాము. సో ఈ విధంగా మనకి ఏవైతే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక ముంతా తుఫాను వచ్చినట్టయితే మేము సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మిషనరీ అంతా ఏర్పాటు చేసుకోవడానికి తెలియజేయాలి. సో ఈ విధంగా మేము ప్రజలు కోరేది ఏమనుకుంటున్నామంటే దయచేసి ఎటువంటి అర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళమని కోరుకుంటున్నాము. అదేవిధంగా పడిపోయి పాత ఇంట్లో ఉండకుండా దగ్గర ఉన్న స్కూల్లో కానీ అదే మీ దగ్గర ఉన్న వాళ్ళ చుట్టాల బంధువుల్లో కానీ వెళ్ళమని మేము కోరుకుంటున్నాము. అదే చెట్ల దగ్గర కానీ పశువులు కట్టడం కన్నా చేయొద్దని మేము గ్రామంలో దండోరపూర్వకం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ ద్వారా మరొకసారి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.